దేవానికి స్తోత్రం. మా ప్రభా మరి ఈ ఉదయ కాలమందునైనా మరి తండ్రి ప్రభా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వర్తమానము తండ్రి ప్రభా ఆయన అందించబోతున్నటువంటి దైవ జనుని తండ్రి ప్రభా మీ చేతుల్లో తండ్రి ఉంచుకొని ప్రభా మాకు ఏ వాక్యం అయితే అవసరమైనదో, ఏ వాక్యం అయితే తండ్రి మమ్మల్ని హెచ్చరించగలదో, ఏ వాక్యం అయితే మమ్మల్ని తండ్రి ఆత్మీయలో తండ్రి ప్రభా నాయన నడిపించగలదు తండ్రి, ఆ వాక్యాన్ని ఈ రోజు మీరు మాట్లాడబోతున్నారు తండ్రి. నాయన స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, కఠినమైనటువంటి వాక్యాలు ఈ రోజు తండ్రి ఎంత అవసరమైనది తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా ఇంకా బలమైనటువంటి వాక్యాలు తండ్రి ప్రభా రావాల్సిన అవసరం ఉన్నది తండ్రి నాయన కరుణించండి తండ్రి. కాలం సమీపిస్తుంటున్నది తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా ప్రపంచమంతా తండ్రి ప్రభా ఎంతో నాయన తండ్రి ప్రభా పాపంతో నిండిపోయింది తండ్రి. ఎక్కడ సమాధానం లేదు తండ్రి, ఎక్కడ తండ్రి ఆత్మీయత లేదు. ఇలాంటి సమయంలో ప్రభా మాకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గము వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తండ్రి. ఇందులోకి తండ్రి ప్రభా వచ్చిన వారిని ఇంకా తండ్రి పురికొల్పండి, లేపండి. వాక్యం తండ్రి ప్రభా ఆత్మీయతలో బలపడడానికి ఒక వేదికను మాకు ఇచ్చారు. నీకు స్తోత్రం. ఈ వేదికలో తండ్రి నీ దాసుని తీసుకొచ్చారు ప్రభా. మరి మీరు ఈ సమయంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు తండ్రి. నాయన ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభా. గొప్ప దేవా, రాజా మహారాజా నీకు వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. దీన్ని దాసుని తండ్రి ప్రభా సెలవు చాటున మరుగుపరిచి తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా అయినా తండ్రి ప్రభా మీరు మాట్లాడి ప్రభా మమ్మల్ని ఆత్మీయతలో పెంచమని ప్రభా ఈ సమయాన్ని తండ్రి మీ దాసునిగా అప్పగిస్తుండగా మీకే మహిమ ఘనత ప్రభావం సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్లీజ్ అన్నయ్య గారు, విజయ్ చంద్రన్ గారు ప్లీజ్. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ ప్లీజ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి ప్రాతకాల కూడికలో పాల్గొన్నటువంటి విశ్వాసులందరికీ, సేవకులందరికీ ప్రభు నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దైవ సందేశాన్ని అందించడానికి దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడిన దైవజనులు డాక్టర్ జి శాంసన్ సుజీత్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తూ, వారు మనందరికీ చాలా సుపరిచితులే. అయినను నూతనంగా జాయిన్ అయిన వారి నిమిత్తమై కేవలం దేవుని మహిమ కొరకై వారి గురించినటువంటి క్లుప్త పరిచయం. డాక్టర్ శాంసన్ సుజిత్ గడ్డం గారు, కుమార్ గడ్డం గారు మెదడు మరియు వెన్నెముక సంబంధించి అనుభవజ్ఞులైనటువంటి సర్జన్ గారు. వీరు వేదాంతాన్ని అభ్యసించినటువంటి దేవుని సేవకులు. వీరు సిఎంసి వెల్లూరులో ఉన్నత వైద్యాన్ని అభ్యసించి ఆ సంస్థ నందు వైద్యునిగా అనేక సంవత్సరాలు సేవలు అందించి ఉన్నారు. విద్యార్థిగాను వైద్యునిగాను డాక్టర్ సుజిత్ గారు అనేక అత్యున్నత పురస్కారాలను అందుకుని ఉన్నారు. వారు ఎసెన్షియల్ ఫియర్ ఆఫ్ ఏ పిల్గ్రిమ్ అను గ్రంథమును రచించి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక వైద్య సంస్థల ద్వారా వీరు వైద్య సేవలు అందించి ఉన్నారు. ప్రస్తుతం డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు యూనికోపస్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ గాను మరియు యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గాను సేవలు అందిస్తూ ఉన్నారు. నేటి దైవ సందేశాన్ని అందించడానికి దేవుని సేవకులు డాక్టర్ జి శాంసన్ సుజిత్ కుమార్ గారిని ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ టు యు అన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ అండి. మరి దేవుని నామంలో అందరికీ శుభములు. మరి సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లును గాక. మనమందరం కూడా మరి కొత్త నిబంధన నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నుండి కొన్ని వర్షాలు చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందామండి.
మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింప చేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా యొక్క ఉదయకాల సమయం మరొకసారి మేమందరం కూడా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించుటకు, గణపరచుటకు, వాక్యం ధ్యానించుటకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం. దేవా, మరి సంవత్సరం యొక్క చివరిలో ఉన్నాం నాయన. నీ కృపను బట్టి స్తోత్రం, నీ ఆశీర్వాదం బట్టి స్తోత్రం. దేవా, మా యొక్క హృదయ నేత్రం తెరుమని, పరిశుద్ధాత్మ దేవ వాక్యంలో ఉన్నటువంటి వెలుగులోనికి, సత్యంలోనికి, శక్తిలోనికి మమ్మల్ని నడిపించమని. మరి కొత్త సంవత్సరంలో దేవా మేము ఎంటర్ అవుతుండగా మాకు కావాల్సిన దీవెనలు, నడిపింపును అనుగ్రహించుకొని చిన్న ప్రార్థన అంగీకరించుకొని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ రోజు మనము దేవుని సన్నిధిలో మరి ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలు మనం గమనించినట్టయితే, ఇక్కడ పేతురు రాసినటువంటి మాటలు మనం చూసినట్టయితే అక్కడ జీవముతో కూడిన నిరీక్షణ అనే మాటలు మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు గారు తిరిగి లేచడం వలన మనకు కలిగినటువంటి జీవముతో కూడిన నిరీక్షణ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. ఇది మన కొరకు పరలోకమందు భద్రపరచబడి ఉన్నదని మాటలు గమనిస్తాం. మరి ఈ యొక్క జీవంతో కూడిన నిరీక్షణ అంటే ఇంగ్లీష్ లో చూస్తే లివింగ్ హోప్, అంటే చాలా పవర్ఫుల్ వర్డ్స్. లివింగ్ హోప్, జీవముతో కూడిన నిరీక్షణ అని చూస్తాం. ఎందుకంటే అది అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదైన స్వాస్థ్యము. మరి దాని గురించి మనం దేవుని సన్నిధిలో కొన్ని మాటలు ఈరోజు ధ్యానం చేసుకుందామండి. మరి గ్రీకు భాషలో రాయబడినటువంటి మరి యొక్క కృత నిబంధనలో హోప్ అనే నిరీక్షణ పదానికి అర్థం ఏంటంటే ఎల్పిస్ అనే పదము గ్రీక్ భాషలో నుండి, మరి దాని యొక్క అర్థం ఏంటంటే ఈ నిరీక్షణ. దాని యొక్క నిజమైనటువంటి అర్థం ఏంటంటే కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్, అంటే నమ్మకమైనటువంటి నిరీక్షణ. అంటే మనం ఇంగ్లీష్ డిక్షనరీలో చూసినట్టయితే మరి హోప్ అనే పదానికి మనము ఇంగ్లీష్ డిక్షనరీలో ఒకవేళ అర్థాన్ని మనము వెతికినట్టయితే అక్కడ మనకి ఎక్స్పెక్టింగ్ సంథింగ్ టు హ్యాపెన్, అంటే ఏదో జరగాలని ఆశపడటం, లేకపోతే ఏదో జరుగుతుందని భావించడం. ఇలాంటి అర్థాలు మనము ఇంగ్లీష్ డిక్షనరీలో చూస్తాం. మళ్ళీ యొక్క ఆశపడటము అనేది మన జీవితాల్లో చాలా చోట్ల మనము గమనిస్తూ ఉంటాం. చాలా విషయాల్లో మనం గమనిస్తూ ఉంటాం. మన నిజ జీవితంలో గమనించినట్లయితే, వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు గమనించినట్టయితే మరి మనము ఎప్పుడైతే ఏదైనా ఒక విషయం గురించి జరగాలని ఆశపడతామో, లేకపోతే మనం ఏదైనా పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా ఉంటే బాగుంటుందని ఆశపడతామో, వాటన్నిటిలో మనం ఒక ఆశ కలిగి ఉంటాం. మరి ఉదాహరణకు చూసినట్టయితే మనం ఎప్పుడైనా డబ్బుల గురించి అవసరం ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు ఆ అవసరం తీరాలని మనం ఆశపడతాం. మరి స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మనం అప్పుడప్పుడు మనం ఏ విషయంలోనైతే పూర్తిగా మనము ప్రిపేర్ అయ్యలేమో, సిద్ధపడలేమో, ముఖ్యంగా ఎగ్జామ్స్ విషయంలో గమనించినట్టయితే మరి సిద్ధపడకుండా, కంప్లీట్ గా ప్రిపేర్ అవ్వకుండా, అడిక్వేట్ గా ప్రిపేర్ అవ్వకుండా ఉంటే అరే పాస్ అయితే బాగుంటుందని మనం ఆశపడతాం. కొన్నిసార్లు ఏమి చేయాలో మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఏదో విధ రకంగా సాయం పొందితే బాగుంటుందని ఆశపడతాం. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్, మళ్ళీ ఇప్పుడు కోవిడ్ వస్తుందని కేసెస్ పెరుగుతున్నాయి అంటున్నారు. అలా పెరగకుండా ఉంటే బాగుంటుంది అని మనం ఆశపడతాం. కొన్నిసార్లు మనము కొన్ని పరిస్థితుల్లో అన్ని ఆప్షన్స్ ట్రై చేస్తాం. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ కి సంబంధించినటువంటి ప్రతి ట్రీట్మెంట్
ఎక్కడెక్కడ ఉందా అని మనం తెలుసుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలని మనం ఆశపడతాం. ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుపడుతుందని ఆశపడతాం. అంటే కొన్నిసార్లు ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు ఇంకా ఏది కూడా మనకు ఏ మార్గం కూడా లేదు, ఇక అన్ని ట్రై చేసేసాను, ఇంకా ట్రై చేయడానికి ఏం లేదు అంటే ఇంకా మనకి ఎటువంటి హోప్ లేదు అని అన్నప్పుడు అప్పుడు చాలా మంది దేవుని వైపు చూస్తాం. చాలాసార్లు ఏమవుతుందంటే మరి మన జీవితాల్లో దేవుని వైపు మనం ఎప్పుడు తిరుగుతామంటే దేవుని యందు మనం ఎప్పుడు హోప్ కలిగి ఉంటామంటే మన వంతుగా మనం అన్ని ప్రయత్నం చేస్తాం. విఫలమైనప్పుడు చివరిగా మరి దేవుని వైపు మనం చూస్తాం. కానీ చాలా విషయాల్లో మనము నిజంగా గమనిస్తే గాడ్ ఈజ్ నాట్ ద లాస్ట్ హోప్, గాడ్ ఈజ్ ద ఓన్లీ హోప్. అంటే దేవుడు చివరిగా ఉండేటటువంటి ఒక ఆప్షన్ కాదు, మనకి దేవుడే ఆప్షన్ అయి ఉంటాడు ప్రతి విషయంలో. గాడ్ ఈజ్ ద హోప్ ఫర్ అస్ ఇన్ ఎవ్రీథింగ్. మరి 2023 సంవత్సరం ముగించుకొని మనము 2024 సంవత్సరంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. మరి ఇట్టి సమయంలో మనము దేవుని యందు మన నిరీక్షణ ఎలా ఉంది అనే విషయాన్ని మనము ప్రశ్నించుకుందాం. మరి లోకరీతిగా ఆలోచిస్తే ఈ యొక్క ఆశ కలిగి ఉండడం అనేది మంచి విషయం. ఎందుకంటే మనం ఏదైతే ఆశ కలిగి ఉంటామో అది పొందితే మనం సంతోషపడతాం. అది ఆశ కలిగినట్టు ఎవరైనా మనకు సాయం చేస్తే, పలానా వ్యక్తి, పలానా ఫ్రెండ్ కానివ్వండి, రిలేటివ్ కానీ మనకు సహాయపడి మనము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే వాళ్ళు మనం ఆశపడింది వాళ్ళు నెరవేరిస్తే మనకు వారి పట్ల నమ్మకం పెరుగుతుంది, లేకపోతే మనకు ధైర్యం కలుగుతుంది, లేకపోతే ఎగ్జామ్స్ అలాంటి విషయాల్లో, లేకపోతే పరీక్షలు అలాంటి విషయంలో ఇంకా బలంగా ప్రయత్నించాలనేటటువంటి, ఇంకా గట్టిగా ప్రయత్నించాలనేటటువంటి ఆశ మనలో ఇంకా బలపడుతుంది. అంటే ఆశ అనేది కలిగి ఉండడము మన యొక్క సహజ లక్షణం. కానీ ఆ క్రైస్తవులుగా మనం ఈ ఆశని, ఈ నిరీక్షని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో ఒకసారి గమనిద్దాం. దీన్ని గమనించాలంటే ఒక నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన నేను మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఒక పేషెంట్ అంటే ఒక బాబు, ఆ బాబుకి నరాలకు సంబంధించినటువంటి ఒక అంటే చాలా రేర్గా, అందరికీ మామూలుగా ఉండేటటువంటి వ్యాధి కాదు, అది చాలా రేర్గా ఉండేటటువంటి వ్యాధి అన్నట్టు. అది ఆ బాబుకి వచ్చింది. దానికి ఈ లోకంలో ట్రీట్మెంట్ అనేది లేదు. అయితే మరి ఆ బాబుకు తల్లి మాత్రమే ఉంది. మళ్ళీ తల్లి ఆ విషయంలో డాక్టర్ని అడిగినప్పుడు, అమ్మ దీనికి ట్రీట్మెంట్ లేదు, ఇట్స్ ఇన్క్యూరబుల్ డిసీజ్, ఇట్ కెన్ నాట్ బి క్యూర్డ్, మరి దీనికి ఏం చేయలేము, బట్టిగా మీరు ఇంట్లో ఉండి మరి మామూలుగా సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రం ఇవ్వాలి, అంతేకాని నర్సింగ్ కేర్ అలాంటిది ఇవ్వాలి, కానీ దీనికి ట్రీట్మెంట్ లేదని చెప్పారు. అయితే ఒక డాక్టర్ని కలిసినప్పుడు ఏమని చెప్పాడంటే, అమ్మ దీనికి ట్రీట్మెంట్ లేదు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని బట్టి లోకంలో ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ ఒక్క డాక్టర్ కూడా ఈ వ్యాధికి సంబంధించినటువంటి పరిశోధన చేస్తూ ఉన్నాడు. మరి పరిశోధన చేస్తున్నటువంటి డాక్టర్ ఒక కొత్త మందును కనుగొన్నాడు. అది ఇంకా వాడుకలోకి రాలేదు. అది ట్రై చేస్తే బాబు బాగే అవకాశం ఉండొచ్చు, కానీ ఆయన వేరే దేశంలో ఉంటాడు, చాలా గొప్ప వ్యక్తి, అతను కలవడం కష్టము. మరి మీరు ఉన్నటువంటి పరిస్థితిలో అలాంటి వ్యక్తిని కలవడము, అలాంటి వ్యక్తి దగ్గర ఆ మందు తీసుకోవడం అనేది చాలా కష్టము అని అమ్మతో చెప్పడం జరుగుతుంది. అయితే తల్లి ఏం చేస్తుందంటే, మరి బాబుని ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంట్లో బాబుకు సేవ చేస్తూ మరి ప్రతిదినము దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ప్రార్థన చేస్తా ఉంది. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో ఈ సైంటిస్ట్ ఎవరైతే ఈ యొక్క మందు మీద పరిశోధన చేస్తూ ఉన్నాడో, ఆ సైంటిస్ట్ ఏమవుతుందంటే, అతను ఈ యొక్క కాన్ఫరెన్సెస్, అంటే సైంటిస్టులు అందరు కలిసి డిస్కస్ చేసేటటువంటి ఆ యొక్క కాన్ఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి కొరకు ఒక దేశం నుండి ఇంకో దేశంకి వెళ్లాల్సి వస్తుంది. అతను ప్రయాణం కొరకు మరి ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు, విమానాశ్రయంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి తుఫాను బట్టి, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి మరి ఒక ఫ్లైట్ క్యాన్సిల్ కావడం జరుగుతుంది. కానీ కాన్ఫరెన్స్ తప్పకుండా వెళ్ళాలి కాబట్టి మరి అతను ఏం చేస్తాడంటే, ఒక క్యాబ్ మాట్లాడుకొని మరి క్యాబ్ లో కాన్ఫరెన్స్ కు వెళ్ళాలని రోడ్డు మార్గంగా వెళ్ళాలని అనుకుంటాడు. అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు క్యాబ్ లో అక్కడ ఉన్నటువంటి దేశమంతా కూడా ఆ యొక్క తుఫాను ప్రభావంలో ఉంది కాబట్టి మరి ఆ రోడ్స్ అన్ని డైవర్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్తూ సాయంకాలం చీకటి అయ్యేసరికి వారు ఒక మారుమూల ప్రాంతాన్ని చేరుకుంటారు. వారు ఎక్కడున్నారో వారికే తెలియదు.
మళ్ళీ డ్రైవర్ బయటకు వచ్చేసి మరి ఎక్కడున్నామని తెలుసుకొని, సార్ మరి ఇక్కడ దాకా వచ్చేసాం మనము, ఇంకా ఎక్కడున్నామో మనకు తెలియదు, మరి ఇక్కడ ఎవరు కూడా సాయం అంటే చుట్టుపక్కల కూడా ఎటువంటి సహాయం ఉన్నట్టుగా లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ఇంట్లో ఒక ఇల్లు మాత్రం వాళ్ళకి కనిపిస్తుంది. సార్ మళ్ళీ అక్కడ వెళ్ళి మనం ఈ రాత్రి అక్కడే ఉందాము అని చెప్పేసి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టడం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఇంట్లో ఉంది ఎవరంటే ఈ అమ్మ మరి ఆ యొక్క బాబు ఇద్దరు. వాళ్ళు తలుపు తెరవడం జరుగుతుంది. ఈ యొక్క సైంటిస్ట్ ఆ ఇంట్లో ఆ ఈవినింగ్ ఉండడం జరుగుతుంది. ఆ సైంటిస్ట్ ఆ ఇంట్లో ఉన్నప్పుడు మరి అమ్మ వచ్చి సైంటిస్ట్ పరిచయం చేయడము, మరి సైంటిస్ట్ ఆమెను గమనించడము, ఆమె మాటికి వెళ్ళి బాబును చూడడము, మరి బాబును చూసిన తర్వాత మరి ఆ యొక్క మళ్ళీ మాటికి ప్రార్థన చేయడం గమనించి సైంటిస్ట్ ఏమంటాడంటే, మరి అమ్మ నువ్వు ఏదో ఇబ్బందులో ఉన్నట్టున్నావు, మరి బాబుకు బాగాలేదా, మరి ప్రార్థన చేస్తున్నావు దేని గురించి అని అన్నప్పుడు అమ్మ చెప్తున్నానంటే, అయ్యా మా బాబుకి బాగాలేదు, కానీ ఈ బాబుకి ట్రీట్మెంట్ లేదని చెప్పారు, కానీ మొత్తం లోకంలో ఒకటే సైంటిస్ట్ ఉన్నాడంట, మళ్ళీ ఆ సైంటిస్ట్ ఒక్కడే దీనికి మందు ఇవ్వగలడని తెలిసింది, కానీ ఆ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళే అర్హత లేకపోతే డబ్బులు కానీ అవన్నీ మా దగ్గర లేవు, చాలా పేద కుటుంబం మాది, ఆ సైంటిస్ట్ ఎక్కడో ఏదో దేశంలో ఉంటాడంట, పెద్ద మనిషి కలవడం కూడా చాలా కష్టం అని చెప్పారని అంటే, అప్పుడు ఆయన చెప్తా అమ్మ సైంటిస్ట్ నేనే అని. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మరి తల్లికి ఉన్నటువంటి ఒక విశ్వాసంతో తను చేసినటువంటి ప్రార్థన, దేని కొరకు, తన కొడుకు గురించి మరి బాగుపడాలనేటటువంటి విషయం. మరి ఇలాంటి సాక్ష్యాలు మన జీవితాల్లో మనం చాలా చూస్తాం. మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇలాంటి సాక్ష్యాలు ఉంటాయి. కానీ ఈ సాక్ష్యాల్లో కొద్దిగా మనము ఆలోచిస్తే అక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ మనము కొద్దిగా లోతుగా ఆలోచిస్తే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. దేని గురించి అంటే మనకు ఉన్న అవసరాల కొరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, అది జరుగుతుందని. దేని కొరకు అంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, లేకపోతే మనకున్న అనారోగ్యం కానివ్వండి, లేకపోతే చదువుల విషయంలో కానివ్వండి, లేకపోతే రిలేషన్షిప్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఫైనాన్సెస్ విషయంలో కానివ్వండి, పిల్లల చదువు విషయంలో కానివ్వండి, ఇలాంటి పరిస్థితుల్లో మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, అంటే లోకంలో ఉన్నటువంటి సమస్యల గురించి. అయితే మరి లోకంలో ఉన్న సమస్యలు ఈ లోకంలో ఉన్నప్పుడే ఉంటాయని మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మరి లోకంలో ఉన్నటువంటి అవసరాల గురించి మనం విశ్వాసంతో ప్రార్థన చేసి ఇంత గొప్ప జవాబు దేవుని నుండి పొందుకుంటూ ఉంటాం. అంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు. మరి ఈ లోకంలో ఈ జీవితం తర్వాత ఉండేటటువంటి జీవితం గురించి మన దేవుడు ఇంకా ఎంత ప్రేమ కలిగి మనకిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దాన పూర్వమైనటువంటి నిరీక్షణ ఏదైతుందో దాని విషయంలో మరి ఇంకా ఎంత బలంగా మనం విశ్వాసం కలిగి ఉండాలి అనేటటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. మనం అందరం ఇలాంటి ప్రార్థనలు చేస్తాం, కానీ క్రైస్తవులుగా మనకు నమ్మాల్సినటువంటి ఆ యొక్క విశ్వాసము, మనకు ఉండాల్సిన విశ్వాసంతో మనము ఎదురు చూసేటటువంటి యొక్క నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ, లివింగ్ హోప్ అనేది ఏదైతే ఉందో అది మనకు చాలా ఇంపార్టెంట్ అని మనం నమ్మాలి. ఎందుకంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము మళ్ళీ 19వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. అంటే ద పీపుల్ మోస్ట్ టు బి పిటిడ్ ఎవరంటే, క్రీస్తు మనకు ఈ జీవితం మాత్రమే సరిపోతాడు అని అనుకుంటే మనకంటే ఇంకా దౌర్భాగ్యులు ఎవరు ఉండరంట. ఎందుకంటే క్రీస్తు చనిపోయిన వాళ్ళ నుండి తిరిగి లేచాడు. మనం ఇప్పుడు అపోస్తుల విశ్వాస స్థుతిలో మనం చెప్పాం, చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచినటువంటి వ్యక్తి. మరి ఇక్కడే అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 20వ అధ్యాయంలో 20వ వచనంలో చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని మనం నమ్ముతాం. మరి అలా నమ్మితే మరి అది ఎందుకొరకంటే మనకు ఇక్కడ ఈ రోజు మనం చదువుతున్న వాక్యంలో చూసినట్టయితే మనకు మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అని ఎంత చక్కగా ఉంది చూడండి. మనలను ఎందుకంటే మనలను మరలా జన్మింపచేసను, ఇంగ్లీష్ లో చూసినట్టయితే he has caused us to be born again to a living hope through the resurrection of Jesus Christ from the dead అని ఉంది. అంటే మన యొక్క నిరీక్షణ ఈ లోకంలో ఉన్నప్పుడే కాదు, ఈ జీవిత కాలం మట్టుకే కాదు, మరి మనం తర్వాత జీవితం ఏదైతే ఉందో క్రీస్తులో, మనం తర్వాత జీవితం ఏదైతే ఉందో
దానిలోకి కూడా నడిపింపబడేటటువంటి జీవము కలిగినటువంటి నిరీక్షణ, ఏ హోప్ దట్ లివ్స్, ఏ లివింగ్ హోప్ అని మనము బలంగా నమ్మాలి. లివింగ్ హోప్ అని మనం బలంగా నమ్మాలి. అందుకోసము క్రైస్తవులుగా మనకు ఉండేటటువంటి మనకు హోప్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ డిక్షనరీలో కంటే బలమైనటువంటి అర్థం కలిగినటువంటి మాట. అందుకోసమే గ్రీకు భాషలో ఎల్పిస్ అంటే కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్, అంటే అది 100% కంటే ఎక్కువగా జరుగుతుంది, జరిగి ఉంది, జరిగినట్టుగా మనం చూస్తాం. అంటే విశ్వాసం, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. అంటే మనము జీవము గల నిరీక్షణ మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే ఆ నిరీక్షణకు జీవముందని మనం నమ్మితే. ఆ నిరీక్షణకు జీవం ఎందుకుందంటే క్రీస్తు జీవించున్నాడు కాబట్టి. క్రీస్తు ఎందుకు జీవించినట్టు, క్రీస్తు మృతుల నుండి తిరిగి లేచడం నమ్ముతాం కాబట్టి. క్రీస్తు మృతుల నుండి తిరిగి ఎందుకు లేచాడు అంటే మనము క్రిస్మస్ మొన్నే జరుపుకున్నాం. తను రక్త మాంసంలో మనను పోలి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే శిలువపైన చనిపోవడానికి, మన పాపాల గురించి. మరి శిలువపై నుండి చనిపోయి తిరిగి సమాధిలో పెట్టబడి తిరిగి లేచాడు. ఎందుకంటే మన నీతిమంతులుగా తీర్చి మనకు దేవుడిచ్చిన వాగ్దాన పూర్వకంగా ఇచ్చినటువంటి మరి నిత్య నిబంధన ఏదైతే ఉందో, ఎటర్నల్ ప్రామిస్ ఆఫ్ గాడ్, అదేదైతే నిత్య నిబంధన, ఎటర్నల్ కవెనెంట్, ఎటర్నల్ ప్రామిస్ అదైతే ఉందో అది మనకు కలిగే విధంగా యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేపబడ్డాడు. దానిని బట్టి మనం మరల జన్మిస్తున్నాము. దానిని బట్టి మనకు జీవము గల నిరీక్షణ ఉందని మనం నమ్మాలి. ఎందుకంటే క్రైస్తవులుగా మన యొక్క జీవితము, మరి మన యొక్క జర్నీ, అంటే యాత్రికులుగా మన యొక్క జర్నీ ఎలా ఉంటుందంటే అది మనము రోమా గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో చూస్తాం. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. అంటే క్రైస్తవుని యొక్క అంటే యేసుక్రీస్తు నమ్మేటటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవం మొత్తము ఒక్క వర్స్ లో వారి యొక్క సమ్మరీ ఉంటుంది. అంటే మన యొక్క యాత్రికులుగా మనం చేసేటటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది ఈ యొక్క ఒక్క వచనంలో పూర్తిగా చెప్పబడి ఉంది. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి, అంటే యేసుని నమ్మితే పాపం నుండి విమోచింపబడతాం. పాపం నుండి విమోచింపబడితే దేవునికి దాసులమై ఉంటాం. దేవునికి దాసులమై ఉంటే పరిశుద్ధత కలుగుతుంది. పరిశుద్ధత కలుగుతుంటే దాని యొక్క ఫలము, పరిశుద్ధత కలిగితే దాని యొక్క ఫలము, దేవునికి దాసులై ఉంటే పరిశుద్ధత కలుగుతుంది, దాని అంతము నిత్య జీవం. అంత చక్కగా చెప్పబడింది. ఆ నిత్య జీవము ఇస్ ద లివింగ్ హోప్ ఫర్ us. ఎందుకంటే తర్వాత వచనంలో అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని రాయబడింది. అంటే ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్, గ్రేస్, ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప ఈజ్ ఎటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు యేసునందు నిత్య జీవం. అంటే ఒక రకంగా హోప్ అంటే ఒక డెఫినేషన్ మనము కొన్ని వచనాలు మనం చూసినట్టయితే, కొటేషన్స్ మనం చూసినట్టయితే హోప్ అని ఏంటంటే హోప్ ఇస్ ఎబిలిటీ టు సీ లైట్ వెన్ దేర్ ఇస్ డార్క్నెస్ అంట. అంటే హోప్ అంటే, నిరీక్షణ అంటే ఏంటంటే చుట్టూ చీకటి ఉన్నా కానీ వెలుగును చూసేటటువంటి సామర్థ్యం కలిగి ఉండడం హోప్. మరి యేసయ్య గారు ఈ లోకానికి వచ్చి మనకు అలాంటి గొప్ప నిరీక్షణ అనుగ్రహించారు, ఆయనలో నిత్య జీవం. మరి అది మనం పొంది ఉన్నామని నమ్మితే మనము ఆయన యందు మరల జన్మింపబడ్డాము. ఇక్కడ చూడండి చాలా చక్కగా, ఆయన యందు మనలను మరల జన్మింప చేశాము. మనం ఆయన యందు మరల జన్మించాము అని నమ్మితే, ఎందుకంటే తిరిగి లేపబడ్డాడు కాబట్టి, మరి మనము ఈ యొక్క 2023 నుండి 2024 లో పోయినప్పుడు మనం అంత కాన్ఫిడెంట్ గా, అంత ఇంకా బలంగా విశ్వాసంతో మనము ఆ యొక్క 2024 లోకి వెళ్ళాలని మనం అందరము నమ్ముదాం. మరి ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో చూస్తే ఈ యొక్క జీవంతో కూడిన నిరీక్షణ, అంటే లివింగ్ హోప్ అనేది ఏదైతే ఉందో, ఆ జీవంతో కూడిన నిరీక్షణ విషయంలో చూసినట్టయితే అది ఎలా ఉంటుందంటే అదొక గొప్ప స్వాస్థ్యం. అది ఎక్కడుందంటే మన పరలోకంలో ఉందని చూస్తాం. అది ఎలాంటి స్వాస్థ్యం అంటే, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యం అని ఉంటుంది. ఇంగ్లీష్ లో చూస్తే ఇట్స్ అన్ ఇంపెరిషబుల్, అన్డిఫైల్డ్ అండ్ అన్ఫేడింగ్ అని ఉంటుంది.
ఇంపెరిషబుల్ అంటే ఇట్ కెనాట్ పెరిష్. అంటే ఈ యొక్క స్వాస్థ్యము అది ఇట్ కెనాట్ పెరిష్ అంటే ఎప్పటికి ఉండేటటువంటి స్వాస్థ్యం. మనం లోకంలో చూస్తున్నటువంటి ఈ యొక్క స్వాస్థ్యం ఏదైతే ఉందో, మన తల్లిదండ్రులు లోకరీతిగా తల్లిదండ్రులు పొందేటటువంటి స్వాస్థ్యం ఏదైతే ఉందో దట్ ఈస్ పెరిషబుల్. అది ఎప్పుడో ఒకప్పటికి అది క్షయమైనది. కానీ అక్షయమైనది ఏదైతే ఉందో, ఇంపెరిషబుల్ ఏదైతే ఉందో, అది కేవలము క్రీస్తునందు ఉన్నటువంటి మనకు నిత్య జీవం. ద లివింగ్ హోప్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇంపెరిషబుల్. దేవుడు ఇస్తున్నటువంటి స్వాస్థ్యం ఏదైతే ఉందో అది ఇంపెరిషబుల్. అది దాని గురించి మనం 2 వచనాలు చూద్దాం. మరి యోహాను సువార్తలో చూసినట్టయితే అక్కడ చాలా చక్కగా చెప్పబడింది. అది దేవుడు యేసయ్య గారు చెప్పినటువంటి మాటలు. యోహాను సువార్త మరి 10వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మనకు తెలిసినటువంటి మాటలే. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాడు. నేను గొర్రెలకు జీవము, మరి ఆ జీవము కూడా సమృద్ధిగా కలుగు చేయటకు వచ్చానని చెప్తున్నాడు. ఐ కమ్ టు గివ్ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్ అని చెప్తున్నాడు యేసయ్య. లైఫ్ ఇన్ అబండెన్స్ అండ్ లైఫ్ బియాండ్ దిస్ లైఫ్ ఇంటూ ఎటర్నల్ లైఫ్. ఎటర్నల్ లైఫ్ అంటే లైఫ్ వెన్ టైమ్ ఎండ్స్. అంటే మనం ఇప్పుడైతే మనము సమయాన్ని మనం కొలుస్తున్నామో ఆ సమయము ఎండ్ అయినప్పుడు, సమయము అది ఎండ్ అయినప్పుడు ఎటర్నిటీ, నిత్య జీవము, అది ఎటర్నిటీ బిగిన్స్. గాడ్ ఈస్ ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ. మరి మనము అర్థం చేసుకునే ఎటర్నిటీ, మనకు ముందున్నటువంటి ఎటర్నిటీ వెన్ దిస్ టైమ్ ఎండ్స్. ఇప్పుడైతే 2023 సంవత్సరం అని మనం సమయం కొలుస్తున్నామో ఆ సమయం ఎప్పుడైతే ఎండ్ అవుతుందో దేవుని చిత్త ప్రకారం అప్పుడు నిజమైనటువంటి నిత్య జీవంలోకి, అంటే ఆయనలో మనం ఉంటామని నమ్ముతున్నాం. అది లైఫ్ ఇన్ అబండెన్స్. అది ఇస్తానని యేసయ్య గారు నేను అందుకోసమే వచ్చానని చెప్తున్నాడు. అందుకంటే గొప్ప మాటలు మనం ఇక్కడ గమనించినట్టయితే 28వ వచనంలో చూద్దాం. 10వ అధ్యాయం 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. హల్లెలూయా. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను, అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. అంటే నేను వారికి ఇచ్చేటటువంటి ఎటర్నల్ లైఫ్ ఏదైతే ఉందో, ఐ గివ్ దెమ్ ఎటర్నల్ లైఫ్ అండ్ దే విల్ నెవర్ పెరిష్ అండ్ నో వన్ విల్ స్నాచ్ దెమ్ ఫ్రమ్ మై హ్యాండ్. ఎంత గొప్ప మాటలు చూడండి. అంటే యేసయ్య గారు మనకి ఇస్తున్నటువంటి నిత్య జీవం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా నశింపదు. మరి ఇంకోటి ఏంటంటే దాన్ని ఎవ్వరు కూడా ఆయన చేతిలో నుండి అపహరింపరు. దాని తర్వాత మాటలు ఏమంటారంటే, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. ఎంత గొప్ప స్వాస్థ్యం చూడండి. ఈ మాటలు చెప్పినప్పుడు యేసయ్య గారు అందరు ఏమన్నారంటే దేవదూషణ చేస్తున్నారన్నారు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే యేసయ్య గారు ఇక్కడ నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అంటే దేవదూషణ చేసి సిలువ వేయడానికి కారణంలో ఇదో కారణంగా వాళ్ళు ఎన్నుకున్నారు. అంటే తాను దేవుని సమానంగా దేవునిగా పిలుచుకున్నాడు కాబట్టి, దేవదూషణ చేశాడు కాబట్టి అని ఈ మాటలు అర్థం చేసుకోలేని వారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని చిత్త ప్రకారము దేవుడు యేసయ్యని సిలువ వేశాడు. అంటే ఈ యొక్క గొప్ప మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించినట్టయితే మరి ఆ దేవుడు ఎంత గొప్పగా మన గురించి ఆలోచిస్తున్నారు చూడండి. అంటే నేను లోకంలోకి వచ్చాను వారికి జీవం ఇవ్వడానికి, ఆ జీవము సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. ఇంకోటి ఏంటంటే ఆ నిత్య జీవం అయితే వాళ్ళకి ఇస్తున్నానో అది ఎవ్వరు కూడా అపహరింపలేరు, నా చేతుండి తండ్రి చేతుండి. ఎందుకంటే ఇద్దరం ఒకటని చెప్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి పేతురు గారు చెప్పినట్టు మాటలు మనం చూసినట్టయితే ఈ యొక్క స్వాస్థ్యము మనకు పరలోకమందు అయితే స్వాస్థ్యము అంటే ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో, ఏదైతే లివింగ్ హోప్, జీవం గల నిరీక్షణ మనకు కలిగి ఉందో అది ఎలాంటిదంటే ఇట్స్ ఇంపెరిషబుల్. ఇట్ కెనాట్ పెరిష్. అది ఎవ్వరికి కూడా, మనం యేసయ్యలో ఉన్నాము, మనం దేవునికి సంబంధించిన వారిలో ఉన్నాము, యేసయ్యలో మనకు నిత్య జీవం ఉన్నటువంటి ఆ యొక్క స్వాస్థ్యం మనదని నమ్మితే ఆ స్వాస్థ్యాన్ని ఎవ్వరు కూడా తీసుకోలేదు. ఎందుకంటే అది దేవుని యొక్క వాగ్దానం. ఆయన చేతిలో నుండి ఎవ్వరికి కూడా నోబడీ క్యాన్, నా చేతిలో నుండి ఎవరికి కూడా అపహరింపడనుంది. అండ్ నో వన్ విల్ స్నాచ్ దెమ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్. ఎంత గొప్ప విషయం గమనించండి. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి అక్కడ రెండో విషయాన్ని మనం గమనించినట్టయితే ఇట్స్ ఇంపెరిషబుల్, అక్షయమైనది. మరి తర్వాత ఏమనుంటుందంటే
వాడబారనిదియునైనా అంటే ఇంగ్లీష్ లో చూస్తే అన్ఫేడింగ్ అంటే ఫేడ్ కాదంటూ. మనము అప్పుడప్పుడు ఈ మాటలు మనకు ఫేడ్ అవుతుంది, మనం కొత్త బట్టలు కొన్నప్పుడు కలర్ ఫేడ్ అవుతుంటే అదే బ్రైట్నెస్ తగ్గుతుంటే ఫేడ్ అవుతుంది అంటాం, లేకపోతే కరెంట్ లైట్ ఫేడ్ అవుతుంది అంటాం. బ్రైట్నెస్ విషయంలో ఫేడ్ అవుతున్న మాటలు మనం యూజ్ చేస్తాం. అయితే బైబిల్లో ఈ యొక్క వాడబారనిదియునైనా ఏదైతే అన్ఫేడింగ్ అని ఉందో అది ఎక్కువ పేతురు గారు యూజ్ చేస్తారు. ఇదే పేతురు రాసిన మొదటి పత్రికలో అతను 3 సార్లు యూజ్ చేస్తాడు. అంటే అన్ఫేడింగ్ అనేది అంటే ఒకసారి ఒక గ్లోరీ, ఒక బ్రైట్నెస్ ఉందంటే అది ఆ బ్రైట్నెస్ తగ్గదు అన్నట్టు. అంటే ఒక కలర్ కి ఆ బ్రైట్నెస్ ఉంది, మనం ఒక బట్టకున్నటువంటి కలర్ బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ తగ్గదు అన్నట్టు. అన్ఫేడింగ్ ఆ ఇన్హెరిటెన్స్ అంటే దేవుడు మనకి ఇస్తున్నటువంటి యొక్క స్వాస్థ్యం, పరలోకముందున్న స్వాస్థ్యము, దాని యొక్క మహిమ తగ్గదు. అన్ఫేడింగ్ ఇన్హెరిటెన్స్. ఎందుకంటే అది దేవుడు మనకి ఇస్తానన్నటువంటి గొప్ప విషయం. అది ఒకసారి మనం గమనిద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ మనము 17వ అధ్యాయము బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 17 వర్స్ 22, 22వ వచనం. మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అని యేసయ్య గారు తనతో అంటున్నారు ప్రార్థనలో. ఎంతో గొప్ప విషయం చూడండి. 12వ అధ్యాయం మనందరికి తెలిసినటువంటి అధ్యాయం. యేసయ్య గారు తండ్రికి చేసినటువంటి ప్రార్థన, తన కొరకు, శిష్యుల కొరకు, మనందరి కొరకు చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అని ఉంటుంది. అంటే తండ్రి యేసయ్యకి ఇచ్చినటువంటి మహిమ. కానీ ఆ మహిమ తను తన్ను తాను రిక్తునిగా చేసుకుని రాకమున్నటువంటి మహిమను యేసయ్య గారు పొందారని మనం నమ్ముతాం. ఎందుకంటే 17వ వచనంలో 5వ వచనం చూద్దాం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని చెప్తూ ఈ ప్రార్థనలో ఉంటాయి మాటలు. మళ్ళీ ఇక్కడ 22వ వచనానికి వచ్చేసరికి మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అని చెప్తారు. మరి రోమా గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే ఈ మహిమను మనము యేసయ్య గారు తిరిగి వచ్చినప్పుడు ఆ మహిమలో మనం పాలు పొందుకుంటామని నమ్ముతున్నాం. అంటే ఈ షేరింగ్ విల్ షేర్ ఇస్ గ్లోరీ అని మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మరి ఇట్స్ అన్ఫేడింగ్, ఇట్ కెనాట్ ఫేడ్, అంటే వాడబారినదై ఉంటుంది. మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ ఏమని ఉంటుందంటే 3వ అధ్యాయంలో చూద్దాం. 3వ అధ్యాయంలో 11వ వచనం చూద్దాం. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండినేడలా నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా అని ఇక్కడ మాట గమనిస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అంటే మోషే గారు దేవుని సన్నిధిలో సమయం గడిపి వచ్చినప్పుడు అతని ముఖంలో ఉన్నటువంటి మహిమ కాంతిని చూసి జనాలు తట్టుకోలేకపోయారు. అందుకోసం అతను ముసుకేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ మహిమ దినదినానికి తగ్గుతూ వచ్చింది. కానీ దాని గురించి మాట్లాడుతూ ఇక్కడ తగ్గిపోవునదే మహిమ గలదై ఉండినేడలా అంటే మోషే అంటే ధర్మశాస్త్రం ఏదైతే మహిమ, ఆ మోషే ధర్మశాస్త్రానికి హిస్ రిప్రజెంట్స్ కాబట్టి మరి ఆయనకున్నటువంటి మహిమ ఏదైతే తగ్గిపోతూ వస్తా ఉంది, దానికే ఆ మహిమ గలదై ఉంటే నిలిచినది అంటే ఎప్పటికీ నిలిచినది. అంటే దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యం ఏదైతే ఎప్పటికీ నిలుస్తా ఉందో, ప్రామిస్ ఎప్పటికైతే నిలుస్తా ఉందో మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా అని ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తాం. మరి అక్కడే 18వ వచనంలో చూసినట్లయితే మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు చూడండి. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మహిమ నుండి అధిక మహిమ అంటే అది అంటే అది ఇట్ కెనాట్ ఫేడ్, అన్ఫేడింగ్. మరి అలాంటి స్వాస్థ్యము ఇక్కడ మనము కలిగి ఉంటామని మనము వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అంటే పరలోకమందు మనకు ఉంచబడినటువంటి స్వాస్థ్యం ఏదైతే ఉందో అది మనను మరల మనం యేసయ్య
చనిపోయిన వాళ్ళను తిరిగి లేచాడు కాబట్టి మనము పొందినటువంటి ఆ యొక్క న్యూ బర్త్ ఏదైతే ఉందో, న్యూ బోర్న్ అంటాం కదా, మరల జన్మించామని నమ్ముతాం కదా, దాని వల్ల మనకు వచ్చేటటువంటి ఒక గొప్ప స్వాస్థ్యము ఎలా ఉంటుందంటే అది ఇట్ ఈస్ ఇంపెరిషబుల్, అది ఇట్ కెనాట్ పెరిష్, అక్షయమైనది. మరి ఇంకోటి ఏంటంటే అది వాడబారినదై ఉంటుంది. మరి మూడో విషయాన్ని చూసినట్టయితే నిర్మలమైనది, అన్డిఫైల్డ్ విషయంలో మనం గమనించినట్టయితే ఇక్కడ మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 12వ అధ్యాయంలో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. వారి కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరికి ఆయన శిక్షించుచున్నాడు. అంటే తనని దేవుడు మన కొరకు మనని ఏదైతే డిసిప్లిన్ పెడతాడో ఆ డిసిప్లిన్ కి ఎందుకు పెడతాడంటే మనము ఆయన యొక్క పరిశుద్ధతలో పాలు పొందవలనని, అంటే సో దట్ వీఆర్ నాట్ డిఫైల్డ్ ఇన్ దిస్ వరల్డ్, అంటే మనం నిర్మలంగా ఉండాలి. మరి దాని యొక్క వచనం ఇంకో దగ్గర మనం చూద్దాం. ఏదంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ మనం ఒక మాటను గమనిస్తాం. అక్కడ చాలా చక్కగా ఏమని రాయబడి ఉంటుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 22 నుండి 24 వచనాలు చదివినట్టయితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకునవలనని ఉంది. అంటే ఇక్కడ ఆయన పోలికగా అంటే ఆయన పరిశుద్ధతలోను ఆయన యొక్క నీతిలోను ఆయన పోలికగా మార్చబడ్డానికి దేవుడు యొక్క సంకల్పం మనం చూస్తాం. అంటే ఇవన్నీ కూడా మన యొక్క స్వాస్థ్యంగా ఇక్కడ పేర్కొనబడి ఉంది. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి మన జీవితంలో మనకు ఈ వీటి పట్ల అంటే మనం లోకంలో ఉన్న వాటి గురించి మనము దేవుని ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. మరి వీటికంటే ఇంకా ముఖ్యమైనటువంటి నిత్య జీవము ఏదైతే యేసయ్యలో మనకి ఇచ్చినటువంటి దేవుని యొక్క ఫ్రీ గిఫ్ట్ ఏదైతే ఉందో, దేవుడు మనకు ఏదైతే ఫ్రీ గిఫ్ట్ తన గ్రేస్ ని బట్టి తన కృపను బట్టి ఏదైతే ఫ్రీ గిఫ్ట్ ఎటర్నల్ లైఫ్ ఇస్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్, అంటే క్రీస్తునందు మనకున్నటువంటి నిత్య జీవం అనేటటువంటి యొక్క కృపావరం ఏదైతే ఉందో అది దాని పట్ల మనం ఇంకా బలంగా మనము నమ్మకం కలిగి ఉండాలి. అది మనం పొంది ఉన్నామని మనం నమ్మాలి. అది జీవము కలిగినటువంటి నిరీక్షణగా ఉండాలి. ఏదో మనం తర్వాత జీవితంలే అని అనుకోకుండా ఇప్పటి నుండే మనం దాని గురించి జీవము గల దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆయన నమ్మితే జీవం గల నిరీక్షణ. ఎందుకంటే యేసయ్య ఇంకా జీవించి ఉన్నాడు, హీస్ లివ్స్, కాబట్టి ఇట్స్ లివింగ్ హోప్, హీఈస్ ద లివింగ్ హోప్. మనం ఉన్నట్టు ఏ పరిస్థితిలో ఉన్నా మనం ముఖ్యంగా మన ఆత్మీయ జీవితంలో మనము ఏదైతే మనము ఈ లోకంలో జీవిస్తున్నామో మనం ఆత్మీయ జీవితము ఇంకా ఈ లోకంలో జీవితం కంటే మన యొక్క ఆత్మీయ జీవితం ఇంకా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ ఆత్మీయ జీవితము ఈ లోకంతోటే అంతించిపోదు, నిత్య జీవంలోకి వెళ్తుందని మనం నమ్మితే మనం ఆ యొక్క నిరీక్షణ జీవం గలదై ఉంటుందని జీవం కలిగినట్టుగా ఉంటుంది. అలాంటి జీవం గల నిరీక్షనే దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా చూస్తాం. ఎందుకంటే క్రీస్తు మృతుల నుండి లేపబడ్డాడు కాబట్టి మనము అది నమ్మితేనే మనము క్రీస్తునందు మనకు నిత్య జీవం, అది నమ్మితేనే మనం మరలా జన్మించినట్టుగా మనం చూస్తాం. అది నమ్మితేనే మనకు యేసునందు మనము తిరిగి జన్మించినామని కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చూసినట్టయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చూసినట్టయితే మరి ఇక్కడ 20వ వచనం చూద్దాం. 22వ వచనం, ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందితురో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఎందుకంటే ఆయన నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. మరి అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉంటే మన జీవితం ఎలా ఉంటుందంటే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ అంటే మనకు ఆ నిత్య జీవంలో మనము వారసులమై ఉన్నాము. నిత్య జీవం అనే ఆ యొక్క గొప్ప నిరీక్షణ, లివింగ్ హోప్, జీవం గల నిరీక్షణ మనకుంది.
మనం ఆ నిత్య జీవంలో మనం ఉన్నాము అని మనం నమ్మితే మన యొక్క జీవితం ఇప్పుడున్నటువంటి మన జీవితం ఎలా ఉంటుందంటే, ఒకటి కాన్ఫిడెంట్ గా ఉంటుంది. మనము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, దేవుని కుమారుని నామముందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునన్నదే. అంటే హోప్ ఉంటే, ఈ యొక్క లివింగ్ హోప్ ఉంటే విల్ బి కాన్ఫిడెంట్. మన క్రైస్తవ జీవితాలు కాన్ఫిడెంట్ గా ధైర్యంగా ఉంటాయి. అది మొదటిది. రెండవ విషయం ఏంటంటే, మనకి ఈ యొక్క లివింగ్ హోప్ అనేది ఉంటే, ఇదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఇప్పుడు మనము 3 నుండి 5, 6 వచనాలు చదువుకున్నాం కదా. కింది వరకు వెళ్తే ఏముంటుందంటే, మనము ఈ లోకంలో ఎదుర్కొంటున్నటువంటి ట్రయల్స్, సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి, అంటే మన స్పిరిచువల్ లైఫ్ లో మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ట్రయల్స్ అంటాం కదా, మనం ఏదైతే పరీక్ష ఎదుర్కొంటున్నామో వాటన్నిటిలో మనం ఇంకా బలంగా మారుతాం. ఆ పరీక్షలు ఎదుర్కొనేటటువంటి కాన్ఫిడెన్స్, పరీక్షలు ఎదుర్కొనేటటువంటి శక్తి, పరీక్షలు ఎదుర్కొనేటటువంటి ఆ యొక్క కరేజ్ మనలో ఉంటుంది. విల్ బికమ్ రెసిలియంట్. ఎన్ని పరీక్షలు వచ్చినా అది తట్టుకుంటాము, ఎన్ని పరీక్షలు వచ్చినా తట్టుకొని నిలబడతాము అనేటటువంటి ఆ యొక్క గొప్ప స్థితి మనలో ఉంటుంది. అందుకోసమే మరి ముఖ్యంగా ఈ దేవుడు మరి షెపర్డ్స్ అంటే సంఘ పెద్దల గురించి మరి వారి గురించి మాట్లాడుతూ, సంఘ పెద్దలు, షెపర్డ్స్ అంటే పాస్టర్స్ గురించి మాట్లాడుతూ ఇదే మాట అంటాడు, అన్ఫేడింగ్ గ్లోరీ గురించి. అది ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురని. అంటే ఎంతో గొప్ప విషయం చూడండి. అంటే ఒకటి, ఈ యొక్క లివింగ్ హోప్ అనేది మనకు ఉంటే మనము కాన్ఫిడెంట్ గా ఉంటాం. ఇంకా మన ప్రార్థనలో, మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటటువంటి సమస్యలు, ముఖ్యంగా క్రైస్తవులుగా ఎదుర్కొనేటటువంటి సమస్యలు, సంఘ పెద్దలు కానివ్వండి, ఎవాంజలిస్టులు కానివ్వండి, పాస్టర్లు కానివ్వండి, వాళ్ళందరూ ఎదుర్కొంటే ఇంకా రెసిలియంట్, ఇంకా బలంగా, ఇంకా దృఢంగా మనం తయారవుతాం. దానివల్ల మనం పొందుకునేది ఏంటంటే మహిమ కిరీటం. అంటే ఎప్పుడు వాడబారనిదైనటువంటి మహిమ కిరీటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యందు ప్రేమేర్చుంటి వారలారా, మరి మూడో విషయం ఏంటంటే, మనం ఈ యొక్క లివింగ్ హోప్ అంటే జీవము గల నిరీక్షణ ఏదైతే ఉందో అది మనం ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయంటే, రోమా గ్రంథం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక మరి 12వ అధ్యాయం, మనందరికి తెలిసినటువంటిదే. 12వ అధ్యాయంలో చూద్దాం. 12వ అధ్యాయంలో చూసినట్టయితే మొదటి వచనాలు మనందరికి తెలిసినటువంటిదే. 12వ అధ్యాయంలో మొదటి వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనదే అనే మాటలు ఇక్కడ మనం గమనిస్తాం. అంటే అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలోను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగముగా సమర్పించుకోవడం, లివింగ్ సాక్రిఫైస్ అని ఉంటుంది కదా. లివింగ్ సాక్రిఫైస్ అనేటటువంటి మాటను మనం గమనించినట్టయితే, మరి దేవుని సన్నిధిలో మనం ఈ యొక్క సాక్రిఫైస్ అనే మాట మరి పాత నిబంధనలో, మరి కొత్త నిబంధనలో ఈ సాక్రిఫైస్ అనే మాటను మనం చూస్తూ ఉంటాం. మరి హిబ్రూ భాషలో ఈ యొక్క సాక్రిఫైస్ అనే పదానికి పదం ఏంటంటే హిబ్రూ భాషలో కుర్బాన్ అని అంటాం. కుర్బాన్ అంటే సాక్రిఫైస్. ఆ పదానికి అర్థం ఏంటంటే డ్రా క్లోజ్ అంటే మనము దేవునికి సమీపంగా వెళ్ళడం, అంటే దేవునికి దగ్గరగా దేవుని దగ్గరగా వెళ్ళడం. డ్రా క్లోజ్ అనేది ఎటువంటిది, కుర్బాన్ అనే పదానికి అర్థం. అది హిబ్రూ భాషలో కుర్బాన్ అనేది సాక్రిఫైస్ గా వాడతారు. లివింగ్ సాక్రిఫైస్ ఇక్కడ మనము సజీవ యాగముగా చూస్తాం. అంటే లివింగ్ సాక్రిఫైస్ అనేది మనం సమర్పించుకోవాలని ఇక్కడ ఉంటుంది. మరి సాక్రిఫైస్ అనే పదానికి టు డ్రా క్లోజ్ టు గాడ్ అంటే మనము దేవుని సన్నిధిలో మనము ఎంతగా సమర్పించుకోవాలి అంటే, మనము ముఖ్యంగా మన యొక్క శరీర ప్రాణాత్మలను సమర్పించుకోవడం దేవునికి. అంటే డ్రా క్లోజ్, దేవునికి దగ్గరగా వెళ్ళడం, దేవుని దగ్గరగా డ్రా క్లోజ్ టు గాడ్ అనేది దానికి అర్థం. మరి మనము జీవము గల నిరీక్షణ పొంది ఉన్నాము కాబట్టి
అట్టి నిరీక్షణను బట్టి మనము దేవుని దగ్గరగా వెళ్తూ ఉండాలి. ఇంతకుముందు మనం చూసాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూసాం, మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో చూసాం. మహిమ నుండి అధిక మహిమ పొందుచు ఆత్మ మనం ఆ పోలికగానే మార్చబడుతున్నామని. అంటే దేవునికి దగ్గరికి డ్రా క్లోజ్ టు గాడ్ అంటే అర్థం ఏంటంటే, దగ్గరగా అంటే అర్థం ఏంటంటే డే బై డే ఏంటంటే మనం ఆయన పోలికగా మార్చబడుతున్నాం. అంటే ఆయన పోలికగా మార్చబడుతున్నాము అని అంటే అది ఆ యొక్క డ్రా క్లోజ్ అనే పదానికి నిజమైన అర్థంగా మారుతుంది. మన మహిమ విషయంలో కానివ్వండి, మరి మనకున్నటువంటి దేవుడు తన పోలికలో తన స్వరూపం చేసినటువంటి ఆ యొక్క పరిశుద్ధత నీతి విషయంలో కానివ్వండి, ఏదైతే ఉందో మనం ఆయన దగ్గరగా వెళ్తా ఉంటే మనం అంతగా ఆయన పోలికగా మార్చబడుతూ ఉంటాం. డ్రా క్లోజ్ టు గాడ్. రెండో విషయం ఏంటంటే, ఇది మీకు ఇట్టి సేవ మీకు యుక్తమైన ఉంది, విచ్ ఈజ్ యువర్ స్పిరిచువల్ వర్షిప్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. వర్షిప్ అంటే మనందరికి తెలిసినట్టు, వర్షిప్ అనే పదాన్ని మనము ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనం ఎక్కడ చూస్తామంటే, యేసయ్య పుట్టినప్పుడు మరి తను చూడడానికి వచ్చినటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి సాగిలపడి ఆయనకు నమస్కారం చేసినట్టుగా, మరి బహుమానాలు సమర్పించినట్టుగా మనం చూస్తాం. మరి అక్కడ విషయాన్ని మనం గమనించినట్టయితే గ్రీక్ భాషలో దానికి ఏమనుందంటే ప్రోస్కెనియో అని ఉంటుంది. ప్రోస్కెనియో అంటే వాళ్ళు దేవుని ముందు ఎంత గొప్ప వాళ్ళైనా సరే దేవుని ముందు అంటే సాగిలపడి దేవునికి సమర్పించుకోవడం మొత్తంగా. అంటే ఆయన లార్డ్, ఆయన దేవుడు, జీవం గల దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు. ఆయనకు మనము సాగిలపడి పూర్తిగా మన స్పిరిట్ ని మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవడం. ఎంతగా సమర్పించుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మని కంప్లీట్ గా కంట్రోల్ చేసే అంత విధంగా. అది రియల్ వర్షిప్. మరి వారు జ్ఞానులు అదే చేశారు. వారు ఎక్కడెక్కడ నుండో వచ్చారు, ఎంతో జ్ఞానవంతులు, కానీ వారు దేవుని ఆ యొక్క అద్భుతాన్ని వాళ్ళు నమ్మారు. క్రీస్తు పుట్టాడన్న అద్భుతం, క్రీస్తు ప్రభు అని నమ్మి ఆ బాలుడైనటువంటి ఆ యొక్క క్రీస్తు ముందు వారు వర్షిప్ రెవరెన్స్ తోటి సాగిలపడి ఆయనకు బహుమానాలు సమర్పించినట్టుగా ఉంది. గ్రీక్ భాషలో దానికి పదం ఏముంది, ప్రోస్కెనియో అని ఉంటుంది. ప్రోస్కెనియో అంటే సంపూర్తిగా ఆయనకు సమర్పించుకోవడం. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మరి ఈ యొక్క జీవము గల నిరీక్షణ మనం కలిగి ఉంటే, మరి ఈ లోకంలో జీవిస్తున్న మనము మన యొక్క జీవితాన్ని అంటే మన యొక్క శరీరాల్ని, మన యొక్క శరీర ప్రాణాత్మలను మనం దేవునికి ఏ రకంగా సమర్పించుకుంటున్నాం? ఆయన ఎంత దగ్గరగా వెళ్తున్నాం? ఆర్ వి సబ్మిటింగ్ అవర్ సెల్స్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్? ఎంత దగ్గరగా వెళ్తా ఉన్నాం? మరి ఎంతగా మనము ఆయనకు సమర్పించుకున్నాం? ప్రోస్కెనియో ఎంతగా మనం సమర్పించుకుంటూ వర్షిప్ చేస్తున్నాం? దట్ ఈస్ ద రియల్ స్పిరిచువల్ వర్షిప్. మరి అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. మరి అలాంటి గొప్ప దేవుని యొక్క గొప్ప సంకల్పము అంటే ఆత్మీయ జీవితంలో మనం నమ్మితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మితే, మన ఆత్మీయ జీవితంలో జరగబోయేటటువంటి గొప్ప సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు ప్రధాన యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. అది జరుగుతా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చాలా స్పష్టంగా ఉంది. దేవుడు యేసయ్య సజీవమునైన రాయి. ఆయన నమ్మితే మనము కూడా సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఎందుకంటే దేవుడు ఆత్మ కాబట్టి, ఆయన దాంట్లోనే నివసిస్తాడు కాబట్టి. మరి అలాంటి గొప్ప మందిరముగా కట్టబడుచున్న మనం అందరము క్రీస్తు యేసు సజీవమైన రాయిగా మరి మన జీవితాలు ఎలా ఉండాలో మనం గమనిద్దాం. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, ఆశ కలిగి ఉండడము మనందరికీ తెలుసు. మనం అందరం ఆశ కలిగి ఉంటాం ఎన్నో విషయాలు. కానీ క్రైస్తవులుగా మనకు ఉండాల్సినటువంటి ఆశ ఏదైతే ఉందో అది మోర్ దెన్ హోప్ దట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ ఇంగ్లీష్ బైబుల్. ఇట్ ఈస్ మోర్ దెన్ 100% ఎక్స్పెక్టేషన్. అంటే అది జీవము కలిగినటువంటి నిరీక్షణ. ఎందుకు జీవం అంటే ఇది ఈ జీవిత కాలమే కాదు, నిత్య జీవంలోకి నడిపించేటటువంటి లివింగ్ హోప్ దట్ లివ్స్ బికాజ్ అవర్ గాడ్
లార్డ్ జీసస్ క్రైస్ట్ లివ్స్. అంత గొప్ప నిరీక్షణ దేని గురించి అంటే మనకు పరలోకమందున్నటువంటి ఆ యొక్క అక్షయమైనది, వాడబారినది, నిర్మలమైనటువంటి స్వాస్థ్యము. దానిని బట్టే మనము మరలా జీవించి ఉన్నామని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మరి దేవుని యందు ప్రేమనటువంటి వారలారా, మరి యేసయ్య గారు ఈ లోకంలోనికి మరి మనల్ని పోలి, రక్త మాంసాలు పోలి వచ్చాడు, పుట్టాడు. అది క్రిస్మస్ మనం జరుపుకున్నాం. దానికి కారణము అతను మన కొరకు చనిపోయి తిరిగి లేపబడి తండ్రి దగ్గరికి వెళ్ళాడని అపోస్తుల విశ్వాసు మనకు ఈ యొక్క నిత్యాన్ని జీవము గల నిరీక్షణ ఉందని మనం నమ్ముదాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినట్టయితే అన్ని అధ్యాయాలు మనం చదివి కొన్ని మాటలు మనం గమనించినట్టయితే అక్కడ ప్రతిదీ కూడా నిత్యం అనే చాలా మాటలు నిత్యము అనే ఆ మాటతో జతపరచబడి ఉన్నాయి. దేవుడు నిత్యుడుగా ఆత్మకు తనను సమర్పించుకొని మన కొరకు మార్గంగా మారాడు. ఏ మార్గం అంటే నిత్యమైనటువంటి రక్షణ గురించి. ఎలాగంటే నిత్యమైనటువంటి మరి ఆ యొక్క నిబంధనను దేవుడు మనకు ఏదైతే నిబంధన ఇచ్చాడో, కొత్త నిబంధన, నిత్యమైన నిబంధనను మనం నిలబెట్టుకోవడానికి. ఎలాగంటే తను అర్పించిన రక్తం ద్వారా మనకున్నటువంటి నిత్యమైన విమోచనను బట్టి, దానిని బట్టే మనకు నిత్యమైనటువంటి స్వాస్థ్యం. హల్లెలూయా. మరి అంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనము ఈ లోకరీతిగా జీవించకుండా మనము లెట్ us సబ్మిట్ అవర్ సెల్స్. మనము 2023 సంవత్సరం ముగించుకొని 2024 సంవత్సరానికి 2 రోజుల్లో వెళ్ళబోతున్నాము. మనము దేవునికి సమర్పించుకుందాం. సజీవ యాగముగా అది మనం చేసేటటువంటి వర్షిప్ యాక్ట్. మనని ప్రాస్క్నియో మనము సాగిలపడి పూర్తిగా దేవునికి మనము సమర్పించుకుందాం. మనము ఆయనకు ఇంకా దగ్గరగా వెళ్దాం. ఆయన పోలికగా మార్చబడడానికి ఇంకా ప్రయత్నం చేద్దాం. మరి ఈ యొక్క జీవం గల నిరీక్షణ బట్టి మనం అందరము ఇంకా కాన్ఫిడెంట్ గా, ధైర్యంగా జీవించాలని, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయంలో మనందరినీ ఇంకా బలపరచడాలని మరి దేవునికి సమస్త ఘనత చెల్లిస్తూ 1-2 మాటలు ప్రార్థన చేసుకుని ముగించుకుందామని. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, నాయన యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రం. అవునాయన, ఈ లోకానికి మీరు మమ్ములను పోలి వచ్చారు మా కొరకు. దేవా, మీరు ఇచ్చినటువంటి మీ గొప్ప నిత్య జీవము అనేటటువంటి ఏదైతే స్వాస్థ్యం ఉందో దాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రములు. దేవా, మరి జీవము కలిగినటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఆ నిత్య జీవం పట్ల మేము జీవం గల నిరీక్షణ దేవా మేము కలిగి జీవించినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించమని, మీరు చనిపోయిన వారిని తిరిగి లేచిన ఆయన మమ్మలను మరలా జీవింపజేశారు. దాన్ని బట్టి నీకు స్తోత్రం. అది మేము నమ్మి ఇంకా ఆ యొక్క విషయంలో ఇంకా నిన్ను తెలుసుకుంటూ, ఇంకా నీ గురించి తెలుసుకుంటూ, ఇంకా నీ జ్ఞానంలో ఎదిగే విధంగా మనందరినీ బలపరచమని, మరి 2023 నుండి 2024 సంవత్సరంలోకి మేము వెళ్తుండగా కావలసిన దీవెనలను మాకు అనుగ్రహించి ఇంకా బలమైనటువంటి దేవ జీవము గల నిరీక్షణలో మేము నడుచున్నట్లుగా మనం ఆశీర్వదించుకుని చిన్న ప్రార్థన అంగీకరించుకుని యేసు నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 డాక్టర్ ప్రైజ్ లో అందరు ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వాదించబడ్డాం. మన డాక్టర్ శాంసన్ సుజిత్ అయ్య గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇస్తారు. అయ్య గారు ప్లీజ్ అండి. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా ప్రియ దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాలమున ఈ దాసుడు డాక్టర్ శాంసన్ సుజిత్ గారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్య వివరణ కొరకు, వాక్య సందేశం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకునైనా మీరు జీవముతో కూడిన నిరీక్షణ, ఎ లివింగ్ హోప్ నాయన మాకు అనుగ్రహించినారు తండ్రి. ఎందుకంటే మా కొరకు గొప్ప స్వాస్థ్యమును పరలోకమందు మీరు దాచి ఉంచారు. అది అక్షయమైనది, నిర్మలమైనది, ఓడబారనది. దాన్ని పొందుటకు నాయన
మాకు ఆ లివింగ్ హోప్ ఇచ్చినందుకే నీకు వందనాలు. ఎందుకంటే యేసు ప్రభు మా కొరకు మరణించి తిరిగి లేచినందువలన దేవ తన మృతుల్లో నుండి ఆయన లేపబడినందున మేము కూడా తిరిగి లేస్తామనే గొప్ప నిరీక్షణ, దేవ జీవముతో కూడిన నిరీక్షణ మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ నీ వాక్యంలో ఉన్న కొన్ని సత్యములు దేవ మాకు బోధపరిచినారు ప్రభు అని వందనాలు. మమ్మల్ని తండ్రి నీ యొక్క కుడి చేతిలో నీ హస్తములో పెట్టుకుని అన్నారు. ఎవడో కూడా నీ చేతిలో నుండి మమ్మల్ని అపహరింపలేడు ప్రభు అని వందనాలు. మీరు మాకు జీవమును నిత్య జీవమును అనుగ్రహించి ఉన్నావు ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దినదినమునైనా మేము నీకు సజీవ యాగముగా సమర్పించుకొని నీకు దగ్గరగా ఉంటున్నాయన నిన్ను ఆరాధించేవారుగా, నిజమైన వర్షిప్ చేసేవారుగా తండ్రి మా ఆత్మజీవ శరీరములను నీకు సమర్పించుకున్న వారముగా ఓ దేవ రోజు రోజు మా విశ్వాసము వృద్ధి చెందినట్లుగా మాకు సహాయం చేయండి. దేవ ఈ సంవత్సరము ఆఖరి దినాల్లో ఉన్నాం తండ్రి. ఇంక రేపు ఆఖరి రోజు తండ్రి, రేపు రాత్రి మళ్ళా కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాం తండ్రి. మాకు ఈ యొక్క వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా తండ్రి గొప్ప సేవకులను మా కొరకు మీరు ఏర్పాటు చేసి రోజు రోజునైనా నీ యొక్క సందేశాలని నీ వాక్యంలో నుండి మాకు అందిస్తున్న ఈ విధానం కొరకు, మీ ఏర్పాటు కొరకై నీకు వందనాలు. నీ వాక్యమే మమ్మల్ని జీవింపచేస్తుంది నాయన. నీ వాక్యం వింటున్నప్పుడు నాయన మా హృదయాలు పవిత్రపరచబడుతున్నది. ఓ దేవా నీకు వందనాలు, స్తోత్రములు. ప్రాముఖ్యంగా ఈరోజు మాకు ఇవ్వబడిన తండ్రి ఈ వాక్యము ద్వారా దేవ తండ్రి మేము ఇంకా బలపరచబడి ఉన్నాం తండ్రి. దేవా మరి ప్రభువా మరి మీరు తండ్రిని కోరి ఉన్నారు తండ్రి. మొదట మీకు ఎటువంటి మహిమ ఉండిందో తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ మహిమను ఇవ్వమని, మరలా మీ శిష్యులకు కూడా నాయన తండ్రి ఆ మహిమను మీరు ఇచ్చారు, మాకు కూడా ఇచ్చారు తండ్రి. నీ వందనాలు. మోషే కాలంలో తగ్గిపోతున్నదే అంత గొప్ప మహిమగా, మనసులో చూడలేనటువంటి మహిమ ఉంటే నిత్యము ఉండే మహిమ ఇంకెంత గొప్పగా ఉంటుందని ఆయన తండ్రి. మహిమ కిరీటములు పొందుతారంటున్నావు తండ్రి. ఓడబారని కిరీటాలు ఇస్తారంటున్నావు. నీ వందనాలు షెపర్డ్స్కి. ఓ దేవానికి స్తోత్రములు, వందనాలు నాయన. మా జీవితకాలం అంతా నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ మీరు మాకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ ముందుకు సాగుతూ దేవ మమ్మను బట్టి నీ నామమునకు మహిమ తెచ్చుకునేలాగా మేము జీవించుటకునైనా అటువంటి త్యాగము సమర్పణ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ వాక్యం అందించిన సేవకుని ఇంకా బలపరిచి వాడుకోమని, ఆయన వైద్యరీతిలో అలాగే సేవలో ఇంకా మీరు రాబోయే సంవత్సరాల్లో తండ్రి బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తూ ఈరోజు ఈ యొక్క గ్రూపులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, పాల్గొనలేని వారిని కూడా కనికరించి దీవించి సహాయం చేయమని ప్రార్థిస్తూ నేను నడిపిస్తున్న నీ సేవకులను, ప్రారంభించిన సేవకులను అందరినీ కూడా ఇంకా ఆత్మీయంగా బలపరచండి. మీరే మహిమయు ఘనతయు ప్రభావమును పొందండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనను తెక్కకి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవు ఉన్నవి మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి మనందరికీ తోడయండి. ఆ యొక్క అక్షయమైన నిర్మలమైన ఓడబారని స్వాస్థ్యము పొందుట కొరకై దేవుడు మనలందరినీ శ్రద్ధపరిచి దీవించును గాక. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈరోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి డాక్టర్ శాంసన్ సుజిత్ అయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లో అండి అందరికి ప్రైజ్ లో అండి. మరి అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారులందరికీ మరి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. రూపక్కకి నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి ఈ సందర్భంగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కూడా చెప్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us అండ్ ఈచ్ వన్ ఆఫ్ us. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. థాంక్యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. గమనించండి,
మనకి ఈ మెసేజెస్ అనేసి కూడా రికార్డ్ చేయబడతాయండి, గమనించండి. ఇది యూట్యూబ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటుందండి. యూట్యూబ్ లో బాబు రత్నాకర్ టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా మనకు ఈ రికార్డ్స్ అవైలబిలిటీలో ఉందని గమనించగలరు. ఈ రోజు ఏ విధంగా అయితే జూమ్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారో ప్రతిరోజు అదే జూమ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి, గమనించండి. రేపటి దినమున మనకు బాబు రత్నాకర్ గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన కూడికి మంచిబడిందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్.